ఏసీబీ వాళ్లకు అవినీతి చేప చిక్కింది. అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తహసీల్దార్ అశోక్ ప్రసాద్ లంచం తీసుకుంటూ ఉండగా కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కొండలరావు అనే రైతుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు సదరు అధికారి. ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు తహసీల్దార్ అశోక్ ప్రసాద్. 50,000కు సెటిల్ చేశారు డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము. ఇక తహసీల్దార్ టేబుల్లో అనధికారికంగా కూడా ₹5,84,000 ఉన్నాయి. మొత్తం ₹6,34,000 కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఇక తహసీల్దార్ అశోక్ ని రాజమండ్రి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. సో చూస్తూ ఉన్నాం కదా, నోట్ల కట్లను తహసీల్దార్ టేబుల్ మీద మొత్తం కూడా నోట్ల కట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కూడా నోట్ల కట్లతో ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రజెంట్ ఒక రైతు దగ్గర నుంచి కూడా 50,000 కూడా ఆయన తీసుకుంటూ ఉండగా ముందుగా 1,00,000 డిమాండ్ చేశారు. అయితే తర్వాత దాన్ని అక్కడే ఉన్నటువంటి ఆపరేటర్ రాము అక్కడ కూర్చొని ఉన్నారు కదా, తన ఆపరేటర్ రాము తన 50,000కి సెటిల్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి అధికారులు అదే టైంలో డబ్బులు ఇచ్చే టైంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. అదే సమయంలో ఆ తహసీల్దార్ టేబుల్ డ్రాయర్లో 5,00,000కు పైగా కూడా డబ్బులు ఉన్నాయి. ఈ విధంగా కూడా మొత్తం ₹6,34,000 స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది జరిగింది. కొండలరావు అనే రైతుకు సంబంధించిన భూమిని ఆన్లైన్ చేయడానికి కూడా లంచం డిమాండ్ చేశారు. ఇక ఆ తర్వాత ఆపరేషన్ చేపట్టినటువంటి ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా తహసీల్దార్ అశోక్ని రాజమండ్రి ఏసీబీ కార్యాలయానికి అయితే తరలించారు. గురువారం ఆయన ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తూ ఉంది. గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది. అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ 50,000 అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి. టోటల్ 6,38,500. సో మన టేబుల్ మీద డబ్బులను చూసాం కదా, ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు ఏంటి అన్నది కూడా అక్కడ ఆఫీసులోనైతే ఆధారాలు లేవు. మరి అది ఇంకెవరైనా కానీ లంచం ఇవ్వటం జరిగిందా ఏంటి అన్నది కూడా తర్వాత అధికారులు కూడా విచారణ జరపనున్నారు. ఏసీబీ అధికారులు అయితే లంచం తీసుకోవటమే కాదు, లంచం ఇవ్వటం కూడా నేరం. ఒకవేళ కనుక ఆ డబ్బులు కనుక లంచం ద్వారా వచ్చిన డబ్బులు అయితే ఆ ఇచ్చిన వాళ్ళు కూడా పట్టుబడే ఎవరిచ్చారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి వాళ్ళను కూడా అధికారులు డెఫినెట్గా కూడా వారిని కూడా తమ అదుపులోకి తీసుకుంటారు. అసలు ఇలాంటి అధికారులకు సిగ్గురాదా? లంచం డిమాండ్ చేసే అధికారులకు ప్రభుత్వ ఉద్యోగం అంటే జనాల నుంచి, పేద జనాల నుంచి డబ్బులు పోగేసుకునే ఒక యంత్రంలా మారిపోయింది. వారు దాన్ని అలానే చూస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం కోసం తహతహలాడేది కూడా ఈ లంచాల కోసమే. వాళ్ళకి కొంతమంది అధికారులకి దాంట్లో జీతంగా వచ్చే డబ్బులు కొంతే, ఒక 50,000 కానీ అలా కొంత డబ్బులు వస్తాయి ప్రజా సర్వీస్ చేసినందుకు. కానీ
లంచాల ద్వారా కోట్లు దండుకుంటూ ఉన్నారు. ఇలాంటి అధికారులు అలాంటి ఉద్యోగాలకే వాళ్ళందరూ కూడా అసలు ప్రభుత్వ ఉద్యోగాలకే పనికిరారు. ఈ విధంగా పేద జనాల నుంచి కూడా పేద జనాల్ని గద్దల్లా పొడుచుకు తింటున్నారు. ఇప్పుడు ఆ కొండలరావు అనే వ్యక్తి కూడా తనకున్నటువంటి ఆ 17 సెంట్ల భూమి వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగలేదని దాన్ని అమ్మి వైద్యం చేయించుకోవాలి అనుకున్నారు. సిగ్గు లేకుండా దాంట్లో కూడా వీళ్ళు డబ్బును డిమాండ్ చేశారు. ఇలాంటి అధికారులకు అసలు సిగ్గే రాదా? కొంతమంది వీళ్ళకి లంచం ఇచ్చి కొంతమంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఎవరైనా అధికారి లంచం అడిగినప్పుడు డెఫినెట్గా కూడా ఏసీబీ ఇటు సిబిఐ అధికారులకి వాళ్ళు డెఫినెట్గా కూడా పోలీసులకైతే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తరువాతే ఈ విధంగా ఇప్పుడు కొండలరావు అనే రైతు తీసుకున్న చర్య వల్ల అతని దగ్గర ఇంకా ఉన్నటువంటి డబ్బులు కూడా పట్టుబడ్డాయి. ఇక ఏసీబీ అధికారులకు డెఫినెట్గా కూడా కంప్లైంట్ చేయాలి. ఎవరిని డబ్బులు డిమాండ్ చేసినా, తక్కువ డబ్బైనా ఎక్కువ డబ్బైనా, మీ దగ్గర డబ్బు ఉండి ఇచ్చే స్తోమత ఉన్నా కానీ మీరు డెఫినెట్గా కూడా కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకవేళ లంచం ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని లేని వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఇదే విధంగా దెయ్యాల్లా తయారయ్యి పీడించుకు తింటారు. లంచం ఇవ్వటము తీసుకోవటము రెండూ నేరమే. లంచం తీసుకునే అధికారే కాదు, లంచం ఇచ్చే వాళ్ళు కూడా నేరస్తులుగానే పరిగణించబడతారు. సో ఈ విధంగా కూడా కొంతమంది అధికారుల్లో మాత్రం ఇలాంటి ఏసీబీ సోదాలు ఎన్ని నిర్వహించినా, ఎంతమంది పెట్టుబడినా కానీ కొంతమందికి ఆ గవర్నమెంట్ ఉద్యోగం, ఆ ప్రజాసేవ చేయడానికి గవర్నమెంట్ శాలరీ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా జనాలు కట్టిన ట్యాక్స్ నుంచే వస్తుంది. అయినా కానీ అవతల జనాల్ని దెయ్యాల్లాగా, ఒక రాక్షసులాగా పట్టి పీడించేందుకు సిగ్గు లేకుండా ఆ సీట్లలో కూర్చొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చినోడి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నువ్వెంత ఇస్తావు అని చెప్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఆ సమయంలో ఉన్నటువంటి అవసరాన్ని వీళ్ళందరూ కూడా పీడించుకొని తినేందుకు కూడా తయారవుతున్నారు. ఒకవేళ గనక వాళ్ళు వచ్చిన డాక్యుమెంట్లో కానీ తెచ్చిన డాక్యుమెంట్లో కానీ ఏదైనా చిన్న లొసుగుందంటే కనుక ఇంకా ఆ లొసుగును పట్టుకొని ఇంకా లక్షల్లో కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా సెటిల్మెంట్లు చేసుకుంటూ కూడా ఇప్పుడు ఇక్కడ రాము ఉన్నారే, ఇలాంటి పాత్రలు పోషించే వాళ్ళు చాలామంది అధికారుల దగ్గర చాలామంది ఉంటూనే ఉంటారు. ఇప్పటికే మనం కొన్ని దేశాల పరిస్థితులు చూస్తున్నాం. ఈ లంచాల విషయంలో విసిగిపోయి ఉన్నారు. ఒక దేశంలోనైతే కరప్షన్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా కూడా ఏఐ మంత్రినే నియమించారు. ఇక మరో దేశం నేపాల్లోనైతే రీసెంట్గానే చూసాం. ఈ కరప్షన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న పౌరులందరూ కూడా తిరగబడ్డారు. పాలనలో ఉన్నటువంటి వారు ఈ కరప్షన్ అరికట్టడానికి కొన్ని సైట్స్ని తీసుకొని వచ్చి డైరెక్ట్గా కూడా దాంట్లోనే రైతులకి రిజిస్టర్ అయ్యేలాగా ఇలా చూస్తూ ఉన్నారు. పారదర్శకత మెయింటైన్ చేసేలాగా చూస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి అధికారులు ఎక్కడ లొసుగు దొరికింది, ఎక్కడ మేము డబ్బులు దండుకోవచ్చు, ఏ విధమైన కొత్త మార్గాలలో కూడా వీళ్ళు సిద్ధంగా రెడీగా వస్తూ ఉన్నారు. ఇలాంటివి అసలు ఎవరూ కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా లంచం డిమాండ్ చేసినా అది 500 రూపాయలైనా 10 రూపాయలైనా కానీ లంచమే. ఏసీబీ అధికారులకు డెఫినెట్గా మీరు అది మీ ఒక సామాన్యులుగా కానీ, ఒక వ్యక్తిగా కానీ, ఒక పౌరుడిగా కానీ అది మీ బాధ్యత. వాళ్ళకి కంప్లైంట్ చేయటము, ఆ అధికారిని పట్టించటము.